ఒక్కటే క్వశ్చన్ సార్, దీంతో ముగించేద్దాం. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ మచ్. మీ ప్రొఫెషన్లో ఇప్పటివరకు ఎన్నో యూనివర్సిటీస్ని చూస్తుంటారు, ఎంతోమంది ప్రొఫెసర్స్ని చూస్తుంటారు, అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా చూస్తుంటారు. మీరు ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆ ప్రొఫెసర్స్లో ఉండే ఆ క్వాలిటీస్ అలాగే ఉన్నాయా, లేకపోతే ఆ క్వాలిటీస్ ఇప్పుడు ప్రొఫెసర్స్లో అంతగా కనిపించట్లేదా? ఎందుకంటే టీచర్స్ని కూడా చూస్తూ ఉంటే ఎడ్యుకేషన్ ఒక్కటే చెప్పట్లేదు. మా అప్పుడు ఎడ్యుకేషన్ ఒక్కటే చెప్పేవాళ్ళు కదా 90sలో. లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా, ఇప్పుడు మన సిస్టమ్ ఏదైతే ఉందో అది వాళ్ళు బతకడానికి 5 వేళ్ళు లోపలికి వెళ్ళడానికి పనికి రావట్లేదు అని అంటున్నారు. ఇక దెర్ ఆర్ 2 థింగ్స్ సార్. ఒకటి, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మనిషి బతకడానికి ఎలా ఉపయోగపడాలి, ఎలా మారాలి అనేది ఒకటి. నెంబర్ 2, స్టూడెంట్స్లో మీరు చూసిన మార్పులు, ప్రొఫెసర్స్లో మీరు చూసిన మార్పులు. దట్స్ ఒకటి. ఫస్ట్ ప్రొఫెసర్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ క్వాలిటీలో ఆయన లక్షణాలు ఎట్లా ఉండాలంటే, ఒకటి, తన సబ్జెక్ట్లో హీ షుడ్ బి నెంబర్ 1. ఏ సబ్జెక్ట్ అన్నా కానీ, బాటనీ, జువాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ హీ బిలాంగ్స్, హీ హ్యాస్ టు బి నెంబర్ 1. ఎందుకంటే హీ షుడ్ బి కాంపిటేటివ్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏం చేయాలంటే, వెన్ హీఈస్ ఇన్ దట్ రోల్, వెన్ హీ గోస్ టు ద క్లాస్ రూమ్, హీ హ్యాస్ టు ఇన్స్పైర్ ద స్టూడెంట్స్. ఏదో వంతుదేగా లెక్చర్ ఇచ్చి బయటపడేది కాదు. అది జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అట్లా చేస్తే. టీచర్ యొక్క నిజమైన రోల్ ఏంటంటే, హీ హ్యాస్ టు ఇన్స్పైర్ అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, వెన్ హీ గివ్స్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఏ సోషల్ సైంటిస్ట్, విదౌట్ గోయింగ్ ఇన్ టు సొసైటీ, హౌ కెన్ ఏ సోషల్ సైంటిస్ట్ లెక్చర్? సో కంపల్సరీ ల్యాబ్కి పోవాలి, ప్రజలతో మిక్స్ కావాలి, ప్రజల ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేసే క్రమంలో నువ్వు ఎన్ని బుక్స్ అప్పటికి చదివి ఉంటారు, కానీ వాటన్నిటికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఆ స్టేజ్లో వస్తుంది. స్టూడెంట్స్కు ప్రాబ్లం ఏమొస్తుందంటే, దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఇన్ఫార్మ్డ్. వాళ్ళు బేసికలీ పాపం వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు లేకుంటే ఒక యూనివర్సిటీ లైవ్లీ ఉంటే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషను, పీజీ ఇవన్నీ అయిపోయాక వాళ్ళు సెటిల్ కావాలంటే టీచర్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కనెక్షన్స్ అన్నీ చెప్పాలి. అంటే యాక్చువల్లీ సోషల్ సైన్సెస్ కానీ ఎనీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు వీ నీడ్ టు ప్రిపేర్ ద స్టూడెంట్ ఫర్ ఏ జాబ్ అంటే ఏదో చిన్న ఉద్యోగం కాదు, ఫర్ ఏ లైఫ్ యాక్టివిటీ. వాళ్ళు మన సొంత పిల్లలు అనుకొని వాళ్ళకు హౌ టు బీ ఆన్ దేర్ ఓన్, ఆ ఎంపవర్మెంట్, రియల్ ఎంపవర్మెంట్ జరగాలి. దాని కొరకు అవసరమైతే టీచర్ హ్యాస్ టు కనెక్ట్ టు వొకేషనల్ స్ట్రీమ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఓవరాల్గా సొసైటీలో ఉన్న ఛాలెంజెస్ చేస్తూ ఈ స్టూడెంట్స్ని కనెక్ట్ చేస్తే ఎనేబ్లింగ్ అంటారు. ఎనేబ్లింగ్ ద స్టూడెంట్స్ టు కనెక్ట్ సో దట్ దే విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. ఈ ఎక్స్ట్రా వర్క్ టీచర్స్ చేయక స్టూడెంట్స్కు డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆ కనెక్టివిటీ లేదు సార్ ఇప్పుడు. లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు కూడా లేకుండే. నేను యాక్సిడెంటల్లీ దీంట్లోకి వచ్చినా కానీ మాలాంటి వాళ్ళు ఒక్క పొలిటికల్ సైన్స్ ఉస్మానియా తప్ప నాట్ మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద పీపుల్. ఈవెన్ ఢిల్లీ యూనివర్సిటీ దే ఆర్ నాట్. మేము మా ఉస్మానియా పొలిటికల్ సైన్స్ ముందు నథింగ్. వీఆర్ నెంబర్ 1. మేము ఎప్పుడు రోజు ఇదే డిస్కషన్ ఉంటుంది మాకు. ఎట్లా ఏం చేయాలి, ఏం కథ, నెక్స్ట్ లెవెల్, హ్యూమన్ రైట్స్, సివిల్ లిబర్టీస్, ఎన్వైరన్మెంట్, సస్టైనబిలిటీ, ఎట్లా హెల్ప్ చేయాలి. మా దగ్గరికి ఎవరన్నా వచ్చి హెల్ప్ పొందని వ్యక్తి ఉండడు మేడం. కంపల్సరీ వీ హెల్ప్ దెమ్. ఏముంది, వీ ఓన్లీ గైడ్ దెమ్. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయారు, చీఫ్ మినిస్టర్స్ అయిపోయారు. ఇదే కేసీఆర్ ఫస్ట్ మీటింగ్ నేను పెట్టిన యాజ్ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో. నేను ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అవుటా విచ్ హ్యాస్ లాంచ్డ్ హిమ్. ఆయనకి యాదికి లేదేమో కానీ మేము పెట్టినాం. ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. కమ్ ఆన్, పాత రికార్డులు తీయండి. టాగోర్ ఆడిటోరియం మీటింగ్, ఇట్ ఈస్ వీ హూ హ్యావ్ అంటే కాజ్ కొరకు చేసినాం. ఇట్ ఈస్ నాట్ ద పర్సన్, ఇట్ ఈస్ ద కాజ్. అవుటా హ్యాస్ ఆల్వేస్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఐ వాజ్ ద ప్రెసిడెంట్ సెకండ్ టైం. థర్డ్, ఇంకో పాయింట్ ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఇండియాలో ఇంకా ఏ యూనివర్సిటీ టీచర్స్ చేయనంత వర్క్ మేము ఏడ చేసినామంటే, ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద యూనివర్సిటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్.
ఈ టిపికల్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, వాళ్ళు దే డోంట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు ద గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఏదో ఫైనాన్స్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, పోతారు మీటింగ్స్, అంతకన్నా ఎక్కువ. అల్టిమేట్లీ యూనివర్సిటీ నడవాలంటే ఇట్ ఈస్ ద టీచింగ్ స్టాఫ్, the professors, the teaching and the non-teaching staff, they come together to lead the university and they contribute to the growth of the knowledge. ఇప్పుడు ఆటానమీ పోయిందంటే యూనివర్సిటీస్ దెబ్బతింటాయి. అవును సార్. అండ్ యూనివర్సిటీ దెబ్బతింటే ఆ ప్రాంతం వెనుకబడిపోతుంది. తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ యూనివర్సిటీస్ అన్నీ స్ట్రెంథన్ కావాలి, ఫ్రీడమ్ ఉండాలి, ఆటానమీ ఉండాలి. అవును సార్. దే షుడ్, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ డజంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు గైడ్ ది యూనివర్సిటీ. గవర్నమెంట్లో ఎవరు ప్రొఫెసర్స్కి ఏం చెప్తారు వాళ్ళు? అంటే ఒక కరెక్ట్ పర్సన్ యూనివర్సిటీ వీసీగా పెట్టి కరెక్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫామ్ చేస్తే అండ్ ఫ్రీడమ్ ఇస్తే దే విల్ వర్క్. ఈ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తోటి యూనివర్సిటీ ఇప్పుడు ఏంది తెలుసా, టీచర్ వాళ్ళు ఫిలప్ చేస్తలేరు జాబ్స్. హార్డ్లీ 30% జాబ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో. అంటే ఒక 100 మంది ఉండాల్సిన దగ్గర ప్రొఫెసర్స్ 30 మంది ఉంటే అది ఎట్లా సరిపోతుంది సార్? మళ్ళీ అగైన్ మీ దగ్గరికే వస్తుందేమో ఇష్యూ, మాకు ఇది కావాలి, సో మీరు దీనికోసం మాకు హెల్ప్ చేయాలి. అది మేము అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయి గెలిచినాం. అచ్చా. హైకోర్టులో ఎన్నో కేసులు, ఆటానమీ మీద నో కాంప్రమైజ్. ఉస్మానియా టీచర్స్ మాకు అసలు ఆ భయం అనేదే లేదు. ఇప్పుడు కాదు, బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు వెన్ డిఎస్ రెడ్డి ఇష్యూ అని ఒకటి వచ్చింది, మా వీసీ డిఎస్ రెడ్డి అని. ఆయన ఏం చేసిండు, ఆ డిఎస్ రెడ్డిని తీసి మరో వ్యక్తిని పెడతా అని అనుకున్నాడు. ఆర్డర్ తీసిండు, బట్ యూనివర్సిటీ టీచర్స్ స్టూడ్ బై ద వైస్ ఛాన్సలర్ అండ్ సెడ్ నో. అది ఎంత వరల్డ్ ఫేమస్ అజిటేషన్, అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ టైం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఆయన మంచోడే కానీ ఈ టిపికల్ ఐఏఎస్ వాళ్ళు మిస్లీడ్ చేస్తే ఏమవుతుంది? సో ఆయన ఏం చేసిండు, కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని అన్ని యూనివర్సిటీస్ను కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తామంటే నథింగ్ నోయింగ్ అని మేము యూనివర్సిటీ అవుట్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని కొట్టేసినాం. తర్వాత మళ్ళీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని పెట్టాను, దాన్ని కూడా నేను కేసు వేసి హైకోర్టులో అంటే అవుటా గెలిచింది. అండ్ తర్వాత సుప్రీంకోర్టుకు తీసుకుపోయినాము, అక్కడ అన్ఫార్చునేట్లీ జడ్జ్మెంటు అది వేరే తిరిగి వచ్చింది. కానీ ప్రొటెక్టింగ్ యూనివర్సిటీ ఆటానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సిటీ స్ట్రాంగ్ ఉంటేనే భారతదేశం డెవలప్ అవుతుంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో దే వాజ్ ఏ గ్రోత్ ఆఫ్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు లేదు, అది ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరుగుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఉన్న బ్యూటీ ప్రైవేట్ దాంట్లో ఉండదు. పబ్లిక్ యూనివర్సిటీలో పబ్లిక్ యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో వాళ్ళు దే లుక్ ఆఫ్టర్ దేర్ వెల్ఫేర్. లాభం. యాజ్ ఏ యాక్టివిస్ట్, మీరు యాజ్ ఏ యాక్టివిస్ట్ అని అంటున్నాను, ఎందుకు అంటున్నాను అంటే సమాజ హితం గురించి మీరు ఎక్కువ మీరు వర్క్ చేస్తున్నారు. నేను ఎక్కువ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏమైనప్పటికీ కానీ స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లం ఉంది అని అంటే డెఫినెట్గా మీరు కూడా ముందుకు వచ్చే మనిషి అనుకుంటున్నాను. అయితే నిజంగా చెప్పాలంటే వీ క్యాన్, నాకు ఫ్రీడమ్ ఇస్తే వీ కెన్ క్రియేట్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్. అవును సార్. ఇప్పుడు 6 ఏళ్లలో జాబ్స్ లేవు, మన లేవు వాళ్ళకు. తెలంగాణ అంటేనే నీళ్ళు, నిధులు, నియామకాలు అంటే ఏడున్నాయి చెప్పు. అంటే ఇప్పుడున్న డెవలప్మెంట్ మోడల్లో యూ కాన్ క్రియేట్ జాబ్స్. అది జాబ్స్ను క్రియేట్ చేయాలంటే దేర్ ఈస్ ద నీడ్ ఫర్ ఏ పారాడైమ్ షిఫ్ట్. అంటే ఫోకస్ మారాలి. ఫోకస్ షుడ్ బి ఎన్వైరన్మెంట్. మొన్న యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కూడా దాని గురించే చెప్పిండు. మదర్ ఎర్త్ డే నాడు ఆయన మెసేజ్ ఇస్తూ పోస్ట్ కరోనా డెవలప్మెంట్, ఎస్ వీ నీడ్ టు డెవలప్, బట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ రాదర్ దెన్. మనం ఇప్పుడు ఇండియాలో సిస్టమ్ ఏంటంటే రివైవింగ్ ఏ సిక్ ఇండస్ట్రీ. అది కాదు, యూ క్రియేట్ జాబ్స్ విత్ ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీ. అండ్ దాన్ని ఏమంటామంటే టెక్నాలజీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ది ఎకోసిస్టమ్ అండ్ టు ద పీపుల్. మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయవచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మనం చిన్న చిన్న ఉద్యోగాలని కాదు, అది
They are very important. They can be made highly remunerative. And that is the future. చేస్తామా చేయమా కాదు, దట్ ఈస్ ద ఫ్యూచర్. చాయిస్ లేదు. ఎంత తొందరగా కనెక్ట్ అయితే అంత మంచిది. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకుని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.